అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు లేట్ అయిందని ఏం అనుకోకుర్రి. ఎంత తారీఖు? 2 తారీఖు కదా. 2, 3, 4, 5 కొంచెం గినాలు రోజులు మేము బిజీగా ఉంటాము. నిన్న సాయంత్రం వీడియోలో చెప్పాము దోస్తులు. అయితే ఇక చెప్పినాం కదా మా స్వామిది ఇరుముడు ఉన్నది. ఇక రేపు అయితే చుట్టాలందరు దిగుతురు దోస్తులు. అలాగే మేము అప్పాలు కూడా చెయ్యాలి స్వామి శబరిమలకి తీసుకెళ్ళడానికి. అందుకే కొంచెం బిజీగా ఉంటాము. రోజు 1, 2 వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాము, పెడుతూ ఉంటాము. కానీ పెట్టని రోజు మాత్రం ఫీల్ కాకండి దోస్తులు. ఈ 4 రోజులు కొంచెం బిజీగా ఉంటాము. లేట్ అయినా ఏమైనా ఏం అనుకోకండి. కాస్త టైం దొరికినా మీకోసం అయితే కష్టపడి మేము చేస్తాము. మమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటున్నారు దోస్తులు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 38 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఫోన్ చేసింది ఎవరండి? ఇంకెవరు? శ్వేత లేదా? శ్వేతోళ్ళ అయ్య మాట్లాడిండు. అవునా? ఏందట మళ్ళా నీతోటి? ఏం లేదే, రేపు అత్తరట మళ్ళా శ్వేతను ఇక్కడికి తోలేసి పోతారట. ఆమె కడుపు దీపిచ్చిర్రట. అవునా? మరి బాగా ఉంచుకుంటాడా? ఇక అది మనకేం తెలుసు. ఇక అన్నకు ఇప్పుడు చెప్పాలా, చెప్పుతే అద్దు అని లొల్లి పెడతాడు కావచ్చు. రేపు వాళ్ళు వచ్చేదాకా తెలియద్దు. రేపు నన్ను ఇంటికాడనే ఉండుమని చెప్పిర్రే. అవునా? మళ్ళీ ఏదన్నా లొల్లి ఎత్తే ఎట్లనయ్యా? ఇక అది మనమేం చేస్తాం, వాళ్ళే అత్తం, వాళ్ళని కాళ్ళ మీద పడతాం. ఒక్కసారికి తప్పైందని క్షమించుమని. ఇప్పుడు 15 రోజులు అవుతుంది కదా, అల్లుడు కోపం కొంచెం అన్న తగ్గదా. రాజు రేపు ఎటు పోకు, పొద్దుగాలనే అత్తం అని మాట్లాడిర్రు. సరే తీరార్రి అని నేను అన్నా. రాకుర్రి అని అంటే ఎట్లుంటది? అయితే మరి మీ అన్న ఏం చేస్తాడు? అన్న పొద్దుగాలనే మందు సీస పట్టుకొని కూసున్నాడు, తాగుతాడు. ఎందుకన్నా తాగుడు అది ఇదని అంటే ఇక సప్పుడు ఎత్తలేడు. నేను పొలం కాడికి పోయేస్తా అని చెప్పిన. వచ్చినాక రారా రాజుగా అని అన్నాడు. మరి మరి అన్నం కూర ఉందట్నా? అలా తీసుకొత్తదే కూర అన్న అంటే అద్దద్దు, నిన్న చేసింది పప్పుచారు ఉన్నది, అదే తింటా, ఇన్నని బియ్యం పెట్టుకుంటా అని అన్నాడు. సరేది, నాకు అబ్బో ఆయన ఒక్కోడు ఉండంగా ఇంట్లోకు ఓ బుద్ధి కాదు, అసలే తాగుతాండు. సరే సరే నువ్వేం పోకు గాని నేను పోతాన్నా మరి. సరే పో. బాయ్ మరి. బాయ్ అండి. మళ్ళా రేపు పొద్దుగాల వచ్చి ఏం చెప్తారు? మా బావ ఒప్పుకుంటాడా? ఇంట్లోకు రానిస్తాడా? ఏమో ఇక. శ్వేత ఫోన్ చేస్తుందని చూస్తే ఫోనే ఎత్తలేదు కదా. అలా అవ్వయ్య ఉండవచ్చు. నిన్న వేసి మాట్లాడితే నా పానం మంచిగా అల్కగా ఉన్నది. నేను పైసలు ఏడ జమ చేయాలి, ఏం చేయాలి నాకు అర్థమే అయితలేదు. ఏంద్రా మళ్ళా బయటకు వచ్చినావు? ఎటు పోతాన్నావు? నేనెటు పోతానా నాన్న? ఎటు పోతలేను. అదే మరి బుక్కులు బట్టి చదువుతేంది? ఎగ్జామ్స్ దగ్గరున్నాయి, చదువుకోరాదు. మళ్ళా ఫెయిల్ అవుతావా ఏంది? ఏ చదువుతానా? చదువుతా. గదే చదువు. మళ్ళా దాని మీద దీని మీద ఆలోచనలు పెట్టకు, అర్థమైతుందా? పుట్టన్ దగ్గరికి పోదామంటే అత్తనే లేడు. మరి వీని మనసులా ఏమున్నదో ఏం కథనో. ఎవ్వని దగ్గరికి పోయినా పైసలు గుంజుకుంటారే అమ్మ. అవన్నీ మూఢనమ్మకాలు, నమ్మద్దు అని చెప్తున్నా. నేను మారినా మంచిగా ఉంటాన్నా కదా, ఇంకా ఎందుకే మీకు బాధ? ఏం మంచుకుంటానో? ఎప్పుడు నీ బుద్ధి ఎట్లా మారుతుందో అని భయమే పాడైంది మాకు. నేను అట్లా మారను, మీరేం టెన్షన్ పడకుర్రి. నేను మంచిగా ఎగ్జామ్ రాస్తా, పాస్ అయితే నేను జాబ్ కొడతా, మీరేం బాధపడకుర్రి. నువ్వు పాస్ అయినా జాబ్ కొట్టినా కొట్టకున్నా నీకు పెళ్లి ఎత్తామని మేము అనుకుంటున్నాం. మా అన్నగాడు ఫోన్ చేసి అడుగుతుండు. ఏమని? ఏమని అంటే ఏమన్నట్రా? స్వీటీని చేసుకోవా నువ్వు? మీరిద్దరు చిన్నప్పుడే మేము పేరు పెట్టుకున్నాం మీ ఇద్దరికి. మేనమరదల్ని వేసుకునుడే. ఏ ఊకో అమ్మా నువ్వు. నాకు ఇష్టం లేని ఎట్లా చేసుకుంటానే? ఎందుకు ఇష్టం ఉండదు? ఆ పిల్ల ఎంత మంచిగున్నది, ఎంత ముద్దుగుంటది. ఇంకా అంతకంటే అందమైన అమ్మాయి ఎవరిని తెస్తాం మేము? ఇగో నేను చేసుకున్న వరకు ఎట్లనే అవుతుంది కానీ నువ్వు కుర్రకుర్రి. ఏంటిదిరా అయ్యేది? మంచి రోజులు ఉన్నప్పుడు ఇక మీ పెళ్లి పెట్టుకునుడే ఇంకో 2-3 నెలల వరకు, ఎండాకాలం వరకన్నా. ఊ అంట పెళ్ళి, ఆ అంట పెళ్ళి. నాకు ఏదైనా జాబ్ వచ్చి ఏదైనా పని కుదురుతనే కదా. నాకు ఇంత సంపాదించుకుంటే పెళ్ళా ఉంటే అది వేరు కానీ ఓర్ని అవ్వ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ఎవరు సాదాలే? నువ్వే చదువుకోవాలి. నీకు జాబ్ అత్తనేమో సై, లేకపోతే ఎల్లనన్నా నేను పెట్టనా పనికి. సరే సరే తి, నేను మళ్ళత్తా.
కాసేపు బయటకు పోయేత్తా. బయటకెందుకు చదువుపో. చదువుతా తీయే అమ్మా. చెప్పులేడున్నాయి వీకరే వీకుతాండు చూసినావా? అదే గాని ఆ దరిద్రపుది ఈ ఊళ్ళా లేదు. లేందే నయ్యం. ఆ దొంగ ముండుంటే మళ్ళా వీడేం చేస్తాడో అని భయం గాని అది లేదు కదా. అది లేకపోని ఏనన్నా జావని మనకేంది? గదే గదే గాని సత్తేంది బతుకుతేంది గాని ఆ సొంటి ముండా సత్తెనన్నా మనకింత నిమ్మలమవ్వు. కాదు వీడు కడుపు చేసిండు అని అన్నారు, మరి నిజమే అంటవా అనే? ఎట్లా పాడైందో అది లంగబొడ్డి ఏవంతోటి వన్నదో ఏం కథనో. ఇక మన కొడుకు దొరికిండని మన కొడుకు మీద పెట్టిర్రు. మన పోరడు గసంటోడేం గాత్తి. సరే సరే తి, నేను పోతాన్నా. వాన్నైతే ఒక కన్నేసి ఉంచు, ఎటు ఓనియకు. ఓ అర్ధగంట గంట సేపు కన్నా ఎక్కువ ఉంటే ఫోన్ చేయి. చేత్తా సరే నేను మళ్ళత్తా. రాంగా ఓ అర్ధ కిలో చికెన్ తీసుకురా. ఎందుకే? తినబుద్ధి అవుతుంది తేలేవు. ఈ బాడకవు టెన్షన్ బట్టి ఇప్పుడు 20 రోజుల నుండి ఏమన్నా తిన్నామా మనం? అర్ధ కిలో ఏం చాలుతుంది, కిలో అంత తీసుకొత్తది. సరే సరే. ఆ దొంగ ముండ లేందేనయ్యం ఈ ఊర్లా. ఆ ముండుంటే మల్ల వీడు అటు మరలు కావచ్చు. ఈ దొంగ బాడుకోగా బుట్టం దగ్గరికి పట్టుకపోతా అంటే వీడు అస్సలకే అత్తలేడు. ఇక నరసవ దగ్గరకు పోయి మెల్లగా బుట్టం దగ్గరకు పోయి ఏదన్నా మంత్రిచ్చి మనాలే తాయితో గీతో ఈయన మీద వారేయాలే. బుట్టం దగ్గరికి ఎందుకు రానంటాండీడు. తిన్నారా నర్సక్క? తిన్నారా మీరు? తిన్నాం నర్సక్క. ఆమె ఏం చేస్తాందే బయటకు వెళ్తలేదు. మీ బావకు ఏమన్నా వేసిచ్చినవా? పాపం పోరడు ఏమన్నా తిననాయే. జ్వరం వస్తుందేమో తక్కువైందా ఏమో. మరి రాజు పొద్దుగాల పోయినప్పుడు తాగుతాండట. తినవా అన్న లత కూరేసి ఇస్తుందంటే పప్పుసారు ఉన్నది నిన్నటిది అని అన్నాడట. మరి అంతా ఉడిచుకపో, నువ్వు పొద్దుగా లేస్తేనే తాగుతున్నాడే. ఇలా తాగకపోతే ఏం చేస్తాడు మల్లక్క? మోహన్కి సత్య అంతా బాగుంటది కానీ బయటకు ఎప్పుడు. అవునవును. అయితే నర్సక్క రేపు మళ్ళా శ్వేతం తీసుకొని అల్లయ్యవ్వ అత్తారట. ఏంటి? ఎందుకే? ఈ అమ్మలక్కలకు అబ్బా ఈ ముచ్చట జరిగినప్పటి నుండి మా ఆడకట్టే దొరుకుతాంది. అబ్బా ఈ ఇంటి ముంగట్నే మీటింగ్ ఎత్తారు. ఏమో బిడ్డను దోలేయడానికి అత్తారట. ఇలా ముచ్చట ఏమనకు అర్థం కాదవ్వో. 1కి 2 పుల్లలు. అవునా? మరి వీడు ఉంచుకుంటా అడేలాత. రేపెంత రోజులున్నదో. అయితే అల్లా బాపు కడుపు తీపిచ్చిరట కదా, దానికి హాస్పిటల్ కి పట్టుకపోయి కడుపు తీపిచ్చిరట. మరి ఇక నా బిడ్డ ఇటే ఉంటే అల్లుడు మర్చిపోతాడు కావచ్చు. మెల్లగా కాళ్ళ మీద పడి తోలేసిపోతాం అయ్యా రాజు అని మా రాజుకు ఫోన్ చేసిర్రు. నువ్వు రేపు పొద్దుగాల ఎటు పోకు, ఇంటికాడనే ఉండు, మేము పొద్దుగాలనే అత్తమని చేసిర్రు. అయ్యో అవునానే? ఆహా రాణి తియ్యి. మరి అత్తే వీడేమంటాడో? వీనికి దాని మీద ప్రేమ ఉన్నదే కానీ అది తప్పు చేసిందనే వీడు దూరం పెడతాడు. అంతే అంటవా? అవునే పోరి, ఆయనకి ప్రేమ ఉన్నది అని మాటలల్లనే తెలుస్తాంది. నేను ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత మంచిగా ఉంచుకున్నా, ఆ సొంటిది నన్ను గిట్ల చేసింది అది ఇదనే బాధపడతాండే ఎప్పుడు పోయి మాట్లాడినా కూడా. ఏమోతి మళ్ళా రేపు ఎంత పెద్ద లొల్లు ఉన్నదో నర్సక్కు. ఏమో లొల్లే అవుతుందో లేకపోతే సపరేక ఇంట్లోకి ఏదోలుకుంటాడో, అద్దానంటాడో, ఏమంటాడో రేపు చూడాలిగా. అంతేగంతే. ఈ చిలకమ్మ ఏం చేస్తాందో ఒక్కసారి శ్రీనుకు ఫోన్ చేసి రేపు పొద్దున అత్తన్నరా అని చెప్తే మంచిగుండు. అమ్మనేమో ఇంట్లోనే ఉండే. ఇప్పుడు ఎట్లా? ఆయనత మా అమ్మంటే మళ్ళా గోస. ఈ చిలకమ్మకు కూడా ఊకే డౌట్ వచ్చి పాడైతుంది. నాకు భయమే అవుతుంది. ఈ ముత్తడిచ్చే నిమ్మకాయ తోటి నా మొగుడు నేను చెప్పినట్టు వింటాడా, నన్ను ఏమనుకుంటుంటాడా? నాకు డౌటే. చూద్దాం ఏమవుతుందో. అరే చోటుగా రాత్రి మంట పెట్టుకుంటున్నావురా? పెడతాన్నారా? నువ్వు అత్తనే లేవు కదా, నిండా మూసుకొని వంటానవా ఏంది? అరే గట్ల కాదురా, నీ అవ్వ నా మీద అసలే ఆ రామన్న కోపంతో ఉన్నాడు. పూసుకనా నేను రాత్రి వెళ్ళింది చూసి నన్ను వేసేత్తెట్లరా. అందుకే నాకు భయమై రాత్రి కాగానే నేను బయటకు వెళ్తలేను. అంత భయం ఏమిటికిరా? నువ్వేమైనా తప్పు చేసినవా రా? నీ అవ్వ గట్ల భయపడితే బతుకుతామ్రా భూమి మీద. భయపడద్దు, దేనికైనా డేరుగుండాలి. ఏం డేరో ఏమోరా, ఈ సీన్ గాడి బట్టి నా బతుకు భయానికి ఆందోళన చెందుతాంది ప్రతి నిమిషం.
ఈ అమ్మలక్కలందరూ మొత్తం మా వాడకట్నే గుత్తపట్టినట్టున్నారు ముచ్చట్లకు. అప్పుడు జరిగిన సంఘటన గురించి ఇక అప్పడుసుంది ఇప్పటిదాకా తెల్లారులేస్తే ఆడక్కల ముచ్చట్లే, రాత్రి లేస్తే ఆడక్కల ముచ్చట్లే అన్నట్టు ఎప్పుడు మా వాడకట్టుకు వస్తారు, కూర్చుంటారు, ముచ్చట పెడతారు. ఇక ఆడక్కల ముంగట బయటకు వెళ్తే చాలు నువ్వు కూడా గట్టినే చేస్తావా మీ దోస్తు చేసినట్టు అని అంటారు. ఇక అమ్మలక్కలు అంటారా, అలా మాటలు పట్టించుకోవద్దు. ఎర్రోడు వచ్చిండా ఇటు? ఏ రాలేదురా, ఆడత్తే బేబీ బేబీ అంటాడు ఆ కర్రదాన్ని పట్టుకొని. అది ఎట్లా నచ్చిందిరా నీ అవ్వ? దాని యూత్తనైతే నాకు ఏమన్నా నవ్వత్తదా? ఆ పండ్లు యూత్తనే దడుచుకుంటారా నేను. ఆ పండ్లు ఒక్కొక్కటి సిమెంట్ రాయి అంత ఉన్నాయి. ఏమోరా, రాయలేందో కథలేందో. సీనిగాడు ఏం చేస్తాడు, మళ్ళా కనబడ్డా? నాకెందుకు కనబడతారా? ఇక మా ఇంటి మొక్క మా అత్తడా, అత్తే బతుకుతాడా? అయితే గాని బంటిగా కొత్త సంవత్సరం వచ్చే నా 2 రూపాయలు ఇయ్యవారా? ఆగలేవురా, ఆ 2 రూపాయలు పోయిన సంవత్సరమే వేసిన బాకీ. ఆ సంవత్సరం మళ్ళత్తే ఇట్ల ఇత్తది. ఏంటి? అవునరా చోటు మియ్యా. 2025లో నీ దగ్గర నేను 2 రూపాయలు అప్పు చేసిన, మళ్ళా 2025 అత్తనే నేను ఇత్త అప్పు. ఇది 26 కాబట్టి నేను ఇయ్యా. ఈ లావు పర్ర వలుగుతుందిరా బంటిగా. ఏ పర్ర వలిగినా మంచిదే, ఇది న్యాయం రా. న్యాయం ముచ్చట మాట్లాడుతున్నా. పోయిన సంవత్సరం అయ్యే పోయింది, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలా ఈ సంవత్సరం ఏదన్నా అప్పు చేసినాం అనుకో, అది అడుగు నువ్వు. ఏ 2 రూపాయల ముచ్చట ఒడతలేదు దాంగుతలేదా? వచ్చిండా సేటు? మాది దంగ తొడవది. ఏమైందా సారు, చదవపోయినావు బుక్ బట్టి? నువ్వేం చదువుతావు? బుక్కులు తీయు ఈమంటివి 2 ఇత్తిని. చదువుతానవా లేకపోతే బుక్కులు పక్కకెట్టి మొత్తం ఆలోచిస్తానవా? చదువుతానరా. ఏం చదువుతానవు? నేను చూస్తే చదివేటోన్ లెక్క కనిపిస్తలేదు. మళ్ళీ ఎవరిని గెలకల్లా అన్నాడు చూస్తాను. ఓరు వారి నీకు ఎట్లా కనిపిస్తున్నారా? ఇక ఒకటి పోతే ఇంకో దాన్ని గెలకటన్ను లెక్క కనిపిస్తున్నా అనరా? నాకు ఉన్నదే దాని మీద పానం ఉన్నది, అదే చిక్కుతలేదనంటే ఇంకో దాన్ని పడతానా? నేను అనకురా, నాకు సిగ్గైతాంది. నువ్వు నీ అవ్వ ఆ ముచ్చట అయితే అనకరా. ఈడ ఏం ముచ్చట తీయకు నా షాప్ కాడ, నేను చెప్తానా. నేనేం ముచ్చట తీత్తలేనురా, బంటిగాడంటే అంటాన్నా. అట్లా మనశ్శాంతి ఉంటుందని ఇటు మొకే అత్తే ఓర్ని అవ్వ మీరెప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటారు. నీకు మనశ్శాంతి కావాలంటే ఊరు చివరకు పోయి కూసో. అక్కడికి ఎవ్వరు రాడు, ఎవరు డిస్టర్బ్ చేయడు. ఇక ఒర్రుకున్నా నువ్వే, ఏడిసినా నువ్వే, ఏది చేసినా నువ్వే. అవసరం లేదురా బంటి. తిన్నరా? తిన్నావు. నువ్వు తిన్నావా? తిన్నగాని రాముగాడు ఉన్నాడ్రా. గాడు అంటానవేంద్రు మీ అన్నను పట్టుకొని? ఉన్నాడు, ఉండకపోతే ఎటుపోతాడు? గదే ఏం చేస్తాడు? చూసిరాపో ఏం చేస్తాడో. బయటగా ఒకసారి దోలరైంది వాళ్ళ ఇంట్లోకు. నిజంగానే నాకేం పండ్రా, నేనెందుకు తోలుతా? ఇద్దరు అన్నదమ్ములాయే. అరే బంటి, నేను మళ్ళా తిట్టదాకా చూడకు. నేను కొట్టదాకా చూడకు. అరే బంటిగా నువ్వు రారా అప్పటికి రాత్రి, సరేనా? మనం మంట పెట్టుకుందాం ఇద్దరం. కింద పెట్టుకోర్రి, మొత్తం మండుతుంది. నీకు పెడతాం దారా. నాకెందుకురా, నాకు ఈ ఉన్నమంటనే చల్లారతలేదంటే. ఏం మంట పాడైంది నీకు? నీకు శ్వేత మంట కదా? కాదురా. ఏ లేదురా. అరే శ్రీకాంత్గా నేను ముందుగాల వచ్చిన కాబట్టి నేనే ముందుగాల నర్సక్కను పైసలు అడుక్కుంటా. అరే నువ్వు గవ్వని చెప్పకురా, నేను అడుక్కుంటా నర్సక్కను. నీకు ఎప్పుడు ఇత్తది? నాకు ఇయ్యనే ఇయ్యది. నేను అడుక్కున్నాకనే నువ్వు అడుక్కో. నర్సక్క, ఓ నర్సక్క. అబ్బో బాడక ఉన్నారా? ఎన్ని రోజులైతే అందరూ మిమ్మల్ని చూడక ఏడవై మురుగుతారు. ఏం కథ? మొత్తం అడ్రస్ లేరు. ఓ నర్సక్క, మేము అడ్రస్ ఎందుకు ఉంటలేమంటే అడ్రస్ లేకుండా పోతాన్నాం. ఏడవై మునుగుతారా? మీ మునుగుడు ఆవులవోను ఏమో ఎప్పుడు తాగుంటే ఉంటారా ఏంటి? ఇటు ముఖే కనబడతలేరు. నీ బిజీ నీకైంది, మా బిజీ మాకైంది. కానీ నర్సక్క నాకు ఒక 100 రూపాయలు. నర్సక్క వానికి కాదు నాకు ఈ 100 రూపాయలు. ఏం చేస్తారా నీ 100 రూపాయలు పాడగాను? ఇప్పటికే ఇంత వాసన వస్తుంది. చెరో 9 వేసినట్టే ఉన్నారు కదా ఇంత పొద్దుగాల. యా ఏం చేయమంటున్నావు? పని కోతాన్నాం. వాళ్ళు ఇచ్చినాక తాగుతాన్నాం, తింటాన్నాం, అయిపోతుంది. ఇగో ఒక్క 100 రూపాయలు నాకు ఇచ్చినాం అనుకో, ఒక అర్ధ-కిలో చికెన్ తెచ్చుకుంటా అని నేను చూస్తాన్నా. ఇగో ఈడేమో నేనే ముందుగా అడుగుతా నర్సక్కనని వీడు ఉరికత్తాండు. మళ్ళా నీకు ఇత్తం నర్సక్క, రేపు పనికి పోయిన కాడ ఇచ్చిన కాడ నీకు తెచ్చి ఇస్తా నేను. అబ్బో ఇన్ని రోజులు తెచ్చిచ్చినావు, ఇక ఇప్పుడు తెచ్చిస్తావు. ఇన్ని రోజులు తెచ్చియలే కానీ ఇప్పుడు తెచ్చిస్తా నర్సక్క. నా
ఏం పని మీద ఉన్నారు? ఇయ్యి నర్సక్క చికెన్ తినక బాగా రోజులైతాంది బాంచను కాలు మొక్కుతాం. కాలు మొక్కుడు ఎందుకురా? తది ఆగుర్రి. మళ్ళీ విచ్చిరాని తాగుర్రి, ఓకేనా? ఓకే నర్సక్క, థ్యాంక్ యూ. మళ్ళత్తం, బాయ్ బాయ్. అంగా వాడుకోవులు అవసరం ఉన్నప్పుడే అత్తరు. అవో పుష్ప, ఏమైందే ఇన్ని రోజులకు కనబడ్డావు? ఏం లేదు నర్సక్క, నిన్ను చూడబుద్దయి అత్తన్నా. నన్ను చూడబుద్దయ్య అత్తనవానే? అంత మంచిదేనానే కొడుకు? ఎట్లుంటాడు? కొడుక ఇక ఏం చెప్పమంటావు, గట్లనే మంచిగానే ఉంటాడు. ఆ ముండ లేదు కదా ఈ ఊర్లా. లేదు లేదు, చచ్చిపోయిందా? మళ్ళా దాన్ని ఆజెత్తాండా? అన్ని ఆజేస్తే మేము బతకనిస్తామా నర్సక్క? ఆ బుట్టం దగ్గరికి పోదాం దారా అంటే అత్తలేడు. నేను ఎప్పుడో చెప్పినా తీసుకపోయే పుష్ప. బుట్టడు ఏమన్నా కూడా తీసేస్తాడు. అసంటి ముండలు మందు పెడతారు. ఏమన్నా మందు ఉంటే కూడా తీసేస్తారని చెప్పిందా లేదా? అదే గాని అవన్నీ మూఢనమ్మకాలు. నేను రానంటే ఆనంటే 4 ఈడ్చి చంపి పట్టుకొని పోవాలి. ఇంకా ఆడు చేసింది మంచి పని అని మీరు రాను అనంటే సపడే కూకుంటున్నారే. ఏమో నర్సక్క, ఏమన్నంటే మళ్ళేమన్నా చేసుకుంటాడు కావచ్చని భయం అయిపాడైతాంది. చేసుకుంటాడు. ఎవరి గురించి చేసుకుంటాడు? అది రేపు అత్తందటగా. అదే అల్ల అయ్యవ్వ తోలేసి పోతామని రాజుగానికి ఫోన్ చేసిర్రట. కడుపు తీపిచ్చిర్రట. అవునా, తీపిచ్చిర్రా? తీపిచ్చిర్రట్నే. నీ కొడుకు గంట పని చేసే దానికి అలవాటయ్యి. ఊకో నర్సక్క, అది ఎంతమందితోటి వండదో ఎంతమందితోటి లేచిందో. నా కొడుకుతోటి దొరికింది కాబట్టి నా కొడుకని అందరూ పేరు ఎత్తారు గాని నా కొడుకుతోటి అస్సలు కాదు. అరే నీ పోరడే రోజు వెళ్ళనట్టనట. మొత్తం సొచ్చుడట ఎల్లుడట. నీ పోరడు ఎటు పడతాటే దింపుడేనట. ఇక నీ పొరంతోటి కాకపోతే ఎవరి పొరంతోటి అవుతుంది? ఏ కాదు నర్సక్క, అది దాని వేషాలు చూస్తా అంటే అది ఎంతమందితోటి పొయ్యొచ్చిందో. ఏమో తీయే, అయింది అయిపోయింది. నీ కొడుకునైతే మంచిగా గ్రిప్పులా పెట్టుకో. ఇక రేపు వాళ్ళ అయ్యవ్వ వచ్చి దాన్ని దోలెత్తారట. మరి ఆడు ఉంచుకోడో గాని ఇక రేపైతే అత్తవని అన్నారట. దొంగముండ మళ్ళత్తందా ఈ ఊరికి? దొంగముండ అదత్తే మళ్ళా నా కొడుకు ఏందో ఏమో, నాకు అదే భయం అవుతుంది. అది ఊర్లకు రాకుండానే మంచిగుండు. వచ్చిన దాని మొగడు వెళ్ళనిస్తాడే? అందరు తెలియదు. ఇక అత్త గిట్ల నీ కొడుకు ఎట్లా వస్తాడు, ఎట్లా మాట్లాడతాడు? ఏం పాడో గాని ఆ బుట్టం దగ్గరకు ఒకసారి పొయ్యొద్దాం దానర్సక్క. అబ్బా నువ్వొక్కసారి అనుడితోటే నాకు అగులు వచ్చే ముగులైతాంది. ఆ దొంగ ముండత్తందనంటే మరి నా కొడుకు ఏదైనా మంత్రి ఇచ్చిత్తడా, ఏదైనా తాయిత్తిత్తడా అడుగుదాం దా. పోదాం దా. సరేపా, ఇలా మా ఉంటాడు పై ఇంటికాడ. ఆయనతో వచ్చినాక మళ్ళా నా కొడుకునేమన్నా చేస్తుందో అని భయం. దొంగ బాడకమేమో రమ్మంటే అత్తలేడాయే. అత్తే మంచిగుండే, నీ కొడుకు ఏమున్నా తీసేసు అన్న తాయితికి ఇట్లా ఇమందంతా. బుట్టన్నా, ఓ బుట్టన్నా. ఇంత అడవిలో కట్టుకునే ఇల్లు మరి దించి పోసేటోళ్లకు ఎత్తి పోసేటోళ్లకు మరి ఎట్లనే ఊర్లా ఉంటే నలుగురు ఏమంటారో అని తెలివితోటి ఇక్కడ కట్టుకున్నాడు. ఏందవ్వా బుట్టన్నా, అంత బాగేనానే? నీ అవ్వ ఊర్లో గననే పడతలేవు. ఏడనవ్వా బగ్గ మంది అత్తారు, అటు ఇటు తీసుకోబోతారు. ఇవాళ ఒక్కరోజేనా నేను ఇంటికాడు ఉండేది. అదే ఈ మధ్యలో మేము కూడా అత్తం అని అనుకుంటే అచ్చుడే అయితలేదు. కుసారి ఏమైందవ్వా మరి? చాలా రోజులకు వచ్చిర్రు. గిల్ల కొడుకును తీసుకొస్తానే కదా, మళ్ళా తీసుకునే రాలేదు. ఆ పిల్లగాడు అస్సలు అచ్చులేదే. ఏం చేసుడు? పెద్ద పెద్ద కథలైనయి. పిల్లగానికి మరి ఏం మందు పెట్టిందో మరి ఏం చేసిందో తెలియదు. కానీ తాత దగ్గరకు పోదాం దావోయి పిల్లగానంటే నేను రాను, మూఢనమ్మకాలు నేను నమ్మా ననుడు. అవును బుట్టన్నా, జరా ఏదన్నా తాయితిత్తవో పిల్లగాడు మారటట్టు అని వచ్చినా. ఓ పిల్లగానికి ఇంతేదన్నా ఉంటే తీసేసి చేతిలో మందు పోసి చూస్తే మరి మందుందా, కడుపులో గిట్లెవరన్నా పెట్టిర్రా, ఏంది నెత్తికి పెట్టిర్రా అనేది తెలుసు. దాన్ని బట్టి మనం ఏమన్నా చేస్తేనేమో పిల్లగాడు సెట్ అయ్యేటోడు. పిల్లగాడు పాడుగాను అస్సలు అత్తలేడు బుట్టన్నా. ఎంత రమ్మన్నా కూడా నేను రాను అని అంటాడు. ఆ పిల్లగానికి ఏం పుట్టిందో ఏం కథనో. అవునా, ఏమన్నా చేయించవచ్చు మరి నీ కొడుకు, అందుకే రానంటే రాను అని పట్టుబడతాండు. మరి ఏం చేసుడు బుట్టన్నా? ఏదన్నా తాయి తీయరాదు? ఆయన మీద ఏదున్నా కూడా పోయి ఆయన మన లెక్క మంచిగా ఉండేటట్టు. ఆయన ధ్యాస ఎవల మీదికి పోవద్దు బుట్టన్నా. పోకుండా ఎయ్యవా జరని బాంచన్ని కాళ్ళు మొక్కుతా. ఇంకా మనిషి ఉంటే మంచిగుండవ్వా. అసలు ఏ జోలికి కాదు కదా, ఎక్కడికి ఎవ్వల జోలికి పోకుండా ఇల్లేందో, ఆయన చదువేందో, ఆయన కథ ఏందో అయ్యేటట్టు చేద్దును గాని మనిషి అత్తలేడు అని అనబడుతుంది. ఇప్పుడైతే ఇయ్యరాదే బుట్టన్న తాయితూ. జర ఆయన మైండ్లో ఉన్న పెండ్ అంతా పోయేటట్టు. సరే ఇస్తా తాయితూ, మీరేం బాధపడకుర్రి.
అదేనే ఆయన ధ్యాస ఎటు పోవద్దు ఎవరి మీదకి పోవద్దు. జర అట్లా ఇయ్యుర్రి. ఈ తాయితోటి మెల్లగా మంచిగా అయితే నేను మళ్ళొచ్చి ఆయనను నీకు చూపిస్తా గాని. ఇక తాయితు తోట అంటే అంత పని చెయ్యదు గాని సరే ఇత్తా. ఇప్పుడైతే మెల్లగా ఆయనను ఒప్పించెట్లునో అజ్జెత్తాం పట్టుకొత్తాం గాని. సరే గాని ఈ కర్రోనికి ఏంద్రా మళ్ళత్తాండు. దానికి ఈడ మంట పెట్టినట్టు ఎట్లా తెలుస్తాంద్రా నాకు అర్థమైతలేదు. పోరి చూసి చెప్తాన్నట్టుంది కర్రె పోరి. నల్ల రాజా నల్ల రాజా నల్ల రాజా నల్ల రాజుకు ఈడ మంట పెట్టినమని ఎవరు ఎప్పిర్రంట. నేను అత్త నా ఇష్టం. ఏంద్రా నల్ల రాజా అని పాట పాడతాను నేను రాగానే. పాడతారా బాయ్ ఏం చేస్తావు? ఆ మంటల అనూకుతా నాకు తిక్కేలేస్తే. అయితవే గాని నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినవురా? గట్టిగానే గట్టిగా రావు. నువ్వేదో లింకు పెట్టుకొని వస్తావు గాని ఈ లింకులు పెట్టుకున్నటోళ్ళు మనకే తగులుతలేంద్రా చోటుగా. మీ బామ్మని పిలుచుకరా పోరా ఇడ కూసోబెట్టు. ఆ ముసల్ది తిన్నది సప్పుడేక మడుచుకొని వన్నదిరా. తిన్నదారా మరి? నువ్వు పెడతావని చూస్తాన్నాం. పెడతా నా పెళ్లికి పెట్టనా భోజనాలు. నీ పెళ్లి దాకా మేము తినకుండానే ఉంటాం మరి. బేబీ ఈ బేబీ నోట్ల మాను ఈడు బేబీతోటి మాట్లాడడానికి అత్తడు వీడికి. కన్నా ఏం చేస్తాను బేబీ? పన్నారే మీ వాళ్ళు? ఎందుకు ఈడువై వంటడ ఏంది దాని పక్కన? పడుకున్నారా? వచ్చినవా మంట దగ్గరికి? చిన్నే తొందరరా, మళ్ళా మీ వాళ్ళు లేస్తే పెద్ద ప్రాబ్లం. జల్ది రావే. అత్తన్న నాకు ఈ భయానికి బాత్రూమ్ వత్తందిరా. బాత్రూమ్ పోయి చెప్పనత్త సరేనా? ఉండు ఉంటా బేబీ. నీకు ముద్ది అంది నేనెడబోతానంతా. దీనికి ముద్దెట్లియ బుద్ధి అవుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చింది ఎందుకో అనుకున్నా. నీ బేబీకి ముద్దియడానికి వచ్చినావురా? అవునరా, బగ్గ రోజులైతుందిరా దాన్ని కలవక, దాన్ని కిస్ చేయక. బగ్గ రోజులు అవుతుందా? ఓర్ని అవ్వా, రోజు 10 సార్లు కూడా కిస్ ఇయ్యచ్చు. 10 సార్లు ఎట్లిస్తావురా? అది ఇంట్లోకి వెళ్ళది ఏమున్నదిరా, నీకు నువ్వు ముద్దించుకుంటా అయిపోయా. ఆమెకి ఇచ్చినట్టేనాయే. ఎందుకురా నువ్వు గిట్ల తయారైనవు? రేపు నీకెవతత్తదో ఎవతి దొరుకుతుందో గాని నేను కూడా కామెంట్ చేసి అజ్జెత్తావు నిన్ను. ఎట్లా ముద్దియ బుద్ధి అవుతుందిరా? చీ. కాకి బుషి 2 కలిపితే ఏమైతాయి? పెద్ద కాకి అవుతాయి. అరే బలిసిందారా తంతవు? మరి ఎందుకంటున్నావురా? అసలు నీకేం తెలుసురా? నీకు లవర్ ఉంటే తెలుస్తుంది. కిస్ అనేది ఒక రొమాంటిక్ రా. రొమాంటికా? నీకు ఆమె చూస్తే రొమాంటిక్ ఫీలింగ్లు కూడా వస్తున్నాయారా? ఓర్ని అవ్వ, నాకైతే దడే ఉచ్చుకుంటాంది. చూర్రా చోటు, వీడు ఎట్లా మాట్లాడుతాడో చూర్రా. నాకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్తా వీని సంగతి. బేబీ వచ్చింద్ర కాకి పిట్ట. అయ్యే రాజల్ది. అబ్బా వీనికి ఆతృత తాగుతలేదురా. పారా అటువా చెట్టుకెళ్ళి. దా ఓర్ని అవ్వా, ఇద్దరిద్దరే. ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం కావాలన్నా ఏంది? ఇన్ని రోజులైతాందే నీకు ముద్దు పెట్టక. ఏంద్రో కిచకిచ సప్పుడు. వీళ్ళ ముద్దులు పాడగాని గీడాకిన పడుతుంది. షిషి. చోటు ఏమైందిరా బీరిపోయిను? ఎక్కడదానికి ఎట్లా బుద్ధి అవుతాందిరా. ఇంకా ఉచ్చు అని సప్పరియ పట్టేవాడు. నాకు నవ్వొస్తాందిరా బయటి. అలా ముద్దు పాడుగాను ఇప్పుడు వాళ్ళను ఆట పట్టిస్తాగు. ఏం చేస్తావురా? అని సప్పరిచ్చుడు పాడుగాను ఆ కర్రె పెదవులను పట్టుకొని గంతసేపు సప్పరిస్తాడేమ్రా. అరే టిల్లు, మీ అత్తమ్మరా బయటకు వచ్చింది. అయ్యో ఎట్లా రా? మా అమ్మ వచ్చిందట. అరే వారి ఇటే అత్తందిరా టిల్లుగా. పోయి అడి జాక్కపోయే ఓడసాడుకు జాక్కో. ఏదిరా బాడకవు? మా అత్తమ్మ అత్తందని ఆగం చేతివి. మంచి మూడును మిస్ చేపిత్తివి. మూడా? ఎన్నుండత్తాంద్రా మూడు? నాకు నవ్వత్తాంద్రా కేరళ. ఎందుకురా మీరు గిట్ల చేస్తారు? నీ అవ్వ కలవక కలిసినాం. మేరా డోర్ సప్పుడు అయింది, బయటకు వచ్చింది, చూసింది, మళ్ళా వేంద్రా అంటే రా బేబీ వీడు పట్టిగా అన్నాడు. ఏంది వంటి మంచి మూమెంట్ ని మిస్ చేపిస్తావు. అంత చిలిపి చేస్తాడు. అంటే నీకు లవర్ ఉంటే తెలిసేది. అవా నవ్వకే తల్లి. పండ్లతోని వీని చేతి కొరికే ఒకసారి బేబీ.
అబ్బో అదద్దు నేను చచ్చే పీకుతా. మరి ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు? ఛీ, సరేరా టిల్లు నేను పోతున్నా, ఫోన్ చేయి మాట్లాడతా సరేనా? పో బేబీ పో, ఎప్పుడైనా ఇంతే. ఛీ, అరే బంటిగా ఈ అవ్వ నిన్ను వదిలిపెట్టరా, ఇక నీ సంగతి చూస్తావు నేను. మరేంద్రా ఏం సప్పరిస్తా అన్నావురా అని సప్పుడు వచ్చి పాడైతాంది. నీ సప్పరిచుడు పాడుగన్నాడు. మేమేదో మంట పెట్టుకుంటాం ఈడ ప్రశాంతంగా మాట్లాడుకుందామని మేం కూర్చుంటే నీ అవ్వ నువ్వో ఏషం పట్టుకొని వచ్చి సప్పరి ఎవడితివి. ఏ పోరా వేస్ట్ గా, నీకు లవర్ ఉంటే తెలిసేది. నాకు లవర్ అద్దేదద్దు పో. బంటిగా భలే గమ్మతి ఎత్తివురా. మరిగా నాకు తిక్కలేత్తది ఏందో సప్పరిత్తాండు. నానా నిమ్మకాయ తీసుకొత్తా అని పోయిండు. ఆ నిమ్మకాయ దగ్గర పెట్టుకో, అది పెద్ద దర్వాజా గుమ్మానికి కట్టాలి. నీ మొగడు ఖచ్చితంగా నిన్ను ఇంట్లోకి తీసుకుంటాడు, ఏమనడు. ఆయనకు కట్టు ఎత్తా అని అన్నడిక్కడ ముత్తడు, కట్టెత్తడు. నీ మొగన్ని నిన్ను ఏమనకుండా చూస్తాడు. ఏమో మళ్ళా కొడితే తిడితే ఎట్లా? ఏమీ కొట్టడు, ఏం తిట్టడు. కొంచెం మొగనికి ప్రేమగా దగ్గరికి తీసుకో, దగ్గరికి ఉండు. అర్థమైతుందా? అట్లయితేనే మొగోని మనసు అనేది కరుగుతుంది. దానికి దూరం ఉండుకుంటా, ఆడు దగ్గరకు వస్తే దూరం కొట్టుకుంటా ఉండకు. చెప్పేది వినబడుతుందా? ఇంకా మొగని మీద ప్రేమ ఉన్నదా లేకపోతే వేరేటోని మీద ఉన్నదా? సప్పుడు ఎత్తలేవు. నాకెవరి మీద ఉంటదే అమ్మా, నువ్వెందుకు కొడుతున్నవే? అదే మరి పోయినాక మేము ఆడ దోలేసి అత్తాం. అబ్బో ఇవాళ ఉండరానే, ఇవాళ ఒక్కరోజు ఉండుర్రి, ఉంటేనే కదా తెలిసేది ఆయన నన్ను ఏమన్నా అంటాడా అనడా అని. ఆయనత నిమ్మకాయ పని చేయకపోయిందనుకో మళ్ళా నా ఈ పంతా వలగొడతాడు. ఏమో మరి బాపు ఏమంటాడో, పోయి తోలేసేద్దాం అని అంటాడు. మేము ఒకవేళ ఉంటే ఉంటాం గాని రేపడుతుంది మొగునికి ప్రేమగా మాట్లాడు. తింటావా బావా, ఏమని ఏమంటావా, ఏంది ఏం కథ అనేది దగ్గరికి తీసుకొని కొంచెం దగ్గరున్నట్టు ఉండు. అట్లయితే ఉన్న కోపం పోయి కొంచెం నిమ్మలమయ్యి నీ దగ్గరికి అత్తడు, మనసు నీ దిక్కు మల్తది. సరేనా? సరేనే. అవ బాపచ్చిండు. దాయి అదా ఫస్ట్ టైం అయితాంది. పార్రిగా బార్రి బిడ్డకు చెప్పేటి అన్ని చెప్పినా బాలేదా? చెప్పినానయ్యా, అన్ని చెప్పినా. ఇక ఈ ఒక్కసారికైతే చూద్దాం. మరి అయినా కూడా దేవుని దయ వల్ల ఇంట్లోకు రానియ్యాలి. ఉత్తన్న మంత్రం చేసినాక ఖచ్చితంగా రానిత్తడు గాని ఇగో ఈ నిమ్మకాయ దగ్గర పెట్టుకో శ్వేత, ఇది దగ్గర పెట్టుకో. పోయినాక ఇది పెద్ద దర్వాజకు కట్టాలే. ఇక సెటి ఎత్తానన్నాడు, నీ మొగనికి కట్టెత్తానన్నాడు, అన్నీ ఎత్తానన్నాడు. జర జాగ్రత్త. సరే నానా, రోజు ఒక్కరోజు ఉండుర్రి. ఆయనతో పోయినాక మీరు నన్ను దూలేసిటత్తే నన్ను ఇవన్నీ ఎత్తే కొడితే ఎట్లా? ఎందుకు కొడతాడు? ఇంకా కొడతాడా? ఉంటే ఉంటాంపా. అక్కడి పోయినాక ఇప్పుడు ఎంత పంచాయతీ ఉన్నదో కానీ దారి బస్ టైం అవుతుంది. పాపా చెప్పులు లేవు, ఏం లేవు. చెప్పులేందుకు? తలుపుకు తాళమే మంచిగా. సరే సరే. ఎవరు లేని ఒంటరి వాణ్ణి అయిపోతుని. ముండను నమ్మితే లాస్ట్కు నన్ను నట్టెట్ల ముంచి పోయింది. ఎవన్నో ఉంచుకొని, అసలు నా తప్పు కూడా ఉన్నది. నేను పెళ్ళయిందంటే దాన్ని పట్టుకునే ఉంటే అయిపోవు. నేనేదో పైసలు సంపాదించాలి, మంచిగా బతుకుతాం కదా, పిల్లలు పుట్టపోయేటోళ్ళకి ఏదో ఇంత సంపాదించి పెట్టాలి అన్న ఆశతోటి పోతే వచ్చే వరకు నా సంసారం కూలిపాయే. అయ్యో చేతుల రూపాయి లేకుండా అయిపాయే. ఏం చెయ్యాలి ఇక్కడ, ఏం పని చెయ్యాలి? ఆ దుబాయ్ నుండి ఫోన్ చేసి చేస్తారు. నేను భయానికే సార్లు ఏమంటారు అని లిఫ్ట్ ఎత్తలేను. నా బతుకు కుక్క బతుకు అయిపాయే. నా తమ్మి ఏమైందిరా? ఏం లేదే, మరి ఉన్నవా ఎటన్నా పోయినవా అని అత్తన్నా. నేనేటి పోతారా తమ్మి, ఉన్నా తిన్నావురా? పొలం కాడికి పోతున్నావా? ఇలా పోతలేనే పొలం కాడికి, కాసేపు అయినాక పోతా. నీకు అన్నం ఉండు కూర తీసుకురమ్మంటావా? తింటావా అన్నం? అద్దురా, ఇంతకు ముందే అటు పోయి ఇడ్లీలు తినొచ్చిన హోటల్లా. ఏమో మరి తిన్నవో అట్టిగా అబద్ధాలు చెప్తున్నావో. తిన్నరా? అబద్ధం ఎందుకు చెప్తా? తిన్నా. ఏం కూర అంటిందిరా లత? కూరనా ఇయ్యల్లా గోడ్చిక్కుడుగాయ అండింది. ఇక మరి ఎక్క తక్కువ అండింది నీకు ఏసిద్దామని. సరేతి, మధ్యాహ్నం వరకు బియ్యం పెట్టుకుంటా, కూర ఏసిద్దురు తియ్యి. పాపం రోజైనా మీకు కావద్దారా? నాకు తెచ్చి పెడతారు కూరలైనా ఏదైనా, మీకు నా వల్ల ఇబ్బంది.
ఏ ఇబ్బంది ఏముంది అన్న, బియ్యం నువ్వే పెట్టుకోబడితివి, ఎప్పుడన్నా ఒకసారి అన్నం తెత్తా అన్న, గా కూర ఏమున్నదే. సరే తీరా, ఒక మందు బాటిల్ పట్టుకొత్తవా? నువ్వు కళ్ళు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, ఎటు పోవు కదా. నేను ఏడబోతారా? ఇక మందు బాటిల్ అంటే పైసలు లేవు గాని ఒక బీర్ అయితే పట్టుకరారా. ఒక 500 లోటే ఉన్నది. ఇక ఆ పైసలు మొత్తం లేకుండా అయిపోయినాయి. ఆ దొంగముండా ఎయ్యబట్టి మొత్తం పైసలన్నీ ఓడేసుకుంటుని తాగి తాగి. ఇప్పుడు చేతిలో రూపాయి లేకుండా అయిపాయే. అరే తీ అన్న, ఏదన్నా పని ఉంటే ఏద్దు తీయే, మళ్ళా దుబాయ్ పోతావా మరి? దుబాయ్ పోయి మన్ను బుక్కాలారా? ఇంకా ఏం చేయాలి దుబాయ్ పోయి? వాళ్ళ గురించి పోవాలి. ఒక బీర్ అయితే పట్టుకరా పోరా తమ్మి, మనసు మంచిగా లేదు. ఈ మనసు పాడుగాను ఊకే అదే ఆలోచించుకుంటా ఉంటావా అన్న? అప్పుడప్పుడు లైట్ తీసుకోవాలి ఇసుంటి. ఏమోరా తమ్మి, నా బతుకు పాడుగాను. తేపోరా, అది తెత్తెనన్నా ఇంత నిమ్మలం అవుతుంది. అరే తీ, ఒకటే బీరు నేను పట్టుకత్తా గాని నువ్వైతే ఎటు పోకు, ఇంట్లోనే ఉండు. ఇంట్లోనే ఉంటా, ఎటు పోతారా? తెలుసురా. అత్త అత్త, ఈ బీరు తాగితే ఏమన్నా ఉడతాడా? వాళ్ళు అత్తున్నామని వాళ్ళు ఫోన్ చేసి. అయ్యో రామా, ఆ దొంగ ముండ దిక్కే పానం ఎందుకో కొట్టుకోవట్టే. అది గంత వేసినా కూడా నా పానం ఎందుకో దాని మీదకి కొట్టుకుంటాంది. రాత్రిసుంది. చెడిపోయిన ఆడిదాని ముఖం చూడొద్దు, దాంతో ఇంకా సంసారం చెయ్యొద్దు. దొంగ ముండ, విడాకులు ఇచ్చి పారేయాలి. కానీ విడాకులు ఇయ్యాలంటే ధైర్యం వచ్చి పాడైతలేదు. ఏం చేసుడు, ఏం కథ? తాగుడు బంద్ చేయ అన్న కొన్ని రోజులు. బంద్ చేస్తారా తమ్మి? ఇక మనసులో బాధ ఉన్నదని తాగుతున్నా గాని ఇక బాధను మర్చిపోతా, మందును మర్చిపోతా. బంద్ చేస్తా. నువ్వు కళ్ళు తెచ్చుకుంటా అయిపోవు కదా. ఏ కళ్ళు ఎందుకే అన్న, అద్దు. ఇంత పొద్దుగాల తాగితే నన్ను లత ఉంచుతుందా, తిడుతుంది. తిడుతుందారా? మంచిగా ఉండాలిరా, మీరిద్దరూ మంచిగా ఉండాలి. నాకు మీరే అవ్వా అయ్యా, నన్ను అట్లా చూసుకుంటారు. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేనైతే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఊరుకుంటారా తమ్మా. సరే సరే అన్న. అల్లుడు, మళ్ళీ ఎవడు రమ్మన్నాడు నా ఇంట్లకు? అట్లా కాదు అల్లుడు. ఏంటిది ఎట్లా కాదు? నా ఇంట్లకు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? ఎందుకు వచ్చిర్రింకా? ఈడు బతికిండా సచ్చిండా అని చూడనీకి వచ్చిర్రా? ఆగన్నా ఆగు. కాదురా, వీళ్ళు ఎవరిని అడిగి వచ్చిర్రు? డైరెక్ట్ ఇంట్లకు వస్తారు. ఆగు నువ్వు ఆగు. ఎందుకు వచ్చిర్రు, ఏం కథ అనేది మనము అడుగుదాం. ఆగు. అట్టిగా ఎందుకు బీప్ లేపుకుంటాను? చెప్పురి మామయ్య, ఎందుకు వచ్చిర్రు? అల్లుడు, అయిందేదో అయిపోయింది. నీ కాలు మొక్కుతాం, నీ బాంచనల్లుడు. ఏదో తప్పు జరిగిపోయింది. ఇప్పుడు దానికి కడుపు కూడా తీపిచ్చేసినాం. దానికి బుద్ధి ఎప్పుకున్నాం. కొట్టో తిట్టో మా బిడ్డకు మేము బుద్ధి ఎప్పుకున్నాం. ఇక ముందు అట్లాంటి పనులు వెయ్యదల్లుడు. ఈ ఒక్కసారికి క్షమించి నా బిడ్డను నువ్వు ఉంచుకొని మీరు మంచిగా బతకాలని నా బిడ్డని కప్పచెప్పుదామని వచ్చినా. అది తప్పు చెయ్యదని మీకు తెలుసా? మీకు చెప్పిందా? దాని మనసులో ఏముందో మీకు తెలుసా? అది ఎంత చెడిపోయిన ఆడిదైతే ఇంకోతోటి వండి కడుపు తెచ్చుకున్నది. ఈ నిమ్మకాయ ఉంటే లొల్లి ఏడు కొట్టడన్నావు కదనే అమ్మ. నీవిదికి ఏమనడు, ఆగు నువ్వు. గదే అల్లుడు, జరిగిందేదో జరిగిపోయింది. ఈ ఒక్కసారికి నీ కాళ్ళు మొక్కుతాం. ఈ ఒక్కసారికి చూడు. ఇక ముందు అదేదన్నా తప్పు చేస్తే దాన్ని చంపి పాతర పెట్టే బాధ్యత మాది. ఆ ఇజ్జతి ఊర్లా అంత తీసినాక ఇంకా దాన్ని ఎట్లుంచుకుంటా అని మీరు అనుకున్నారు? చెప్పుర్రి, చెడిపోయిన ఆడిదాన్ని ఎట్లుంచుకోవాలి నేను? నా జీవితం నాశనం చేసింది అది. నన్ను దుబాయ్ పోకుండా వేసింది. నా చేతిలో రూపాయి లేకుండా వేసింది. దొంగ ముండ ఇది నాతోటి మంచిగా వండుకుంటా, దుబాయ్ నుండి పైసలు పంపిన కొద్దీ వానికి పెట్టుకుంటా, వానితో తినుకుంటా, పండుకుంటా, తిరుక్కుంటా కడుపు తెచ్చుకున్న ఆడిదది. అయ్యా, ఇప్పుడు చెప్తాన్నాం కదనయ్యా, అయిందేదో అయింది. దాని కడుపు మేము తీపిచ్చేసినాం. ఇంకా కావాలంటే నువ్వు హాస్పిటల్కి తీసుకుపోయి చూడయ్యా నీ బాంచను. ఇక ఎందరో తప్పుని చేస్తారు. ఆ తప్పును మార్చుకొని మంచిగా ఉన్నప్పుడే కదనయ్యా మనిషి జీవితానికి అర్థం. నువ్వు పెద్ద మనసు వేసుకొని ఒక్కసారికి ఒప్పుకో అయ్యా, నీ కాళ్ళు మొక్కుతాం. నరసవానికి ఇట్లా విలువ పోరా ఒకసారి రాజు. పిల్తా గాని ఎట్లా ఉంచుకోవాలవ్వా? నలుగురు తూ అంటారు నన్ను తెలుసా? చెడిపోయిన ఆడిదాన్ని ఓమంతోటి కడుపు వేసుకున్న ఆడిదాన్ని వీడు ఎట్లుంచుకున్నాడు, వీడు మొగోడేనా అసలు అని నన్ను అంటారు. నేను రేపో మాపో పోదాం విడాకుల కాడికని నేను అనుకుంటాన్నా. అద్దయ్యా, గంత పని చేయకయ్యా.
అద్దు బాంచను గంత పని వేయొద్దు నువ్వు. అంత పని చేస్తావని మేము తొందర నా బిడ్డను అజ్జేసి ఇజ్జేసి మేము తీసుకొని వచ్చినాం. మీరు తీసుకొస్తే ఏముంది, దాని మనసులో వాడే ఉన్నాడు కావచ్చు, వానికే అప్పయ్యప్ప పేరు నీ బిడ్డను. మంచిగా బతుకు కదా వానితోటి. అట్లెట్లుంటదయ్యా? ఏమైందిరా? చూడు నర్సక్క, మా బిడ్డకు కడుపు తీపిచ్చినాము ఉంచుకో అయ్యా అని అంటారు. నేను ఏమని సమాధానం చెప్పాలి చెప్పు? నన్ను ఓ సావు మరణం ఏసిర్రిల్లు, నన్ను సచ్చేదాకా తీసుకుపోయారు, నా జీవితం నాశనం చేసింది, ఊర్లో నా ఇజ్జత్ తీసింది. ఇంకా దీన్ని నేను ఎట్లుంచుకుంటా? అయ్యో అయ్యా ఒక్కసారి చూడుర్రి, అవలాల మీరన్నా ఎప్పుర్రి. నా బిడ్డకు మేము కడుపు తీపిచ్చినాం డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి. ఇక ముందు అట్లాంటి తప్పులు వేయబోదు. మా బిడ్డకు మేము చెప్పుకునే బుద్ధి చెప్పుకున్నాం. ఇంకోసారి అట్లాంటి దరిద్ర పని చెయ్యది. అల్లుణ్ణి మంచిగా చూసుకొని దాని బతికేదో బతుకుతుంది అవ్వలాలా. జర మీరన్న ఎప్పుర్రి అల్లుడికి నా బిడ్డను ఉంచుకోమ్మని. అవురా రాము, మరి అల్లు గంతగనం అంటారు. ఇక తల్లి తండ్రి పానం తల్లడిస్తాంది. వీళ్ళు తల్లడిస్తే ఏమున్నది, అసలైన ముండా దానికి సిగ్గున్నదా? అవునే శ్వేత, ఎందుకు వచ్చిన వీడికి? ఎవరు కావాలని వచ్చినావు? నాకు నా భర్త కావాలని వచ్చిన. నా భర్తతోటే ఉంటా. నేను ఇంకోసారి ఎట్లాంటి తప్పుడు పనులు చెయ్యా. ఇంట్లోకి బయటకు వెళ్ళా. అవు నర్సక్క, అది బాధకి చెప్తున్నట్టు అనిపిస్తలేదా? అవునే, నీ అయ్యా అవ్వ బాధ చెప్తాన్నవా లేకపోతే నీ మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నీకు మొగన్ మీద ఇష్టం ఉండే వచ్చినవా, ఇష్టం లేక వచ్చినవా? ఇష్టం ఉండే వచ్చిన నర్సక్క, ఇష్టం లేనిది ఎట్లత్త ఎప్పుర్రి. ఏదో తప్పు చేసినా అయిపోయింది, ఇక ఏదో అయ్యింది అయిపోయింది. ఇప్పటి సుంది నేను మంచిగా ఉంటా. మంచిగా ఉంటావన్న గ్యారంటీ ఏంది? మళ్ళా వానితోటి ఏసి వానితోటే పోయి మళ్ళీ ఇంకా నన్ను ఏం చేస్తాను వచ్చినవో, లేకపోతే వానితోటి మాట్లాడుకొని చేసుకొని నన్ను చంపుతానే ఈ ప్లానింగ్ చేసి వచ్చినవో. అవునవును, ఈ మధ్య అట్లా కూడా జరుగుతాన్నాయి. ప్రియుని మోజుల వాడి మొగన్ని చంపుతారట. అట్లా చెయ్యమో అయ్యా, అట్లా అనకయ్యా, వాంచను కాలు మొక్కుతాం. అసొంటి తప్పులు నా బిడ్డ చెయ్యది. మేము దానికి గ్యారంటీ ఇస్తాన్నమయ్యా. నువ్వు అసొంటి మాటలు మాట్లాడకు, అంత పెద్ద లెక్కల్లా ఓకయ్యా. నీ కాళ్ళు మొక్కుతాం. ఇది ఒక్కసారి చూడయ్యా, ఈ ఒక్కసారి ఏ చిన్న తప్పు నీకు ఇంత డౌట్ వచ్చినా కూడా నువ్వేం చేసినా మేము ముగ్గురం అనుభవిస్తామయ్యా. నీ కాళ్ళు మొక్కుతామయ్యా. ఊర్లా అందరూ అల్లుడేమో అక్కడుంటే బిడ్డ చీడుంటుంది ఏందని 10 మంది అడుగుడయ్యా. చెప్పపోయిర్రు, ఆ బిడ్డ ఇంకోతోటి వండి కడుపు తెచ్చుకున్నది, అల్లుడు అందుకే వదిలేసిండని. గట్ల చెప్తారా రా రాము? ఏదో అయింది అయిపోయింది, ఈ ఒక్కసారికి చూడలేవురా. మేమందరం లేమా? అది ఇంకేదన్నా తప్పుడు పని చేస్తే మేమందరం ఊకుంటామారా? ఇక సంసారం కదరా, పచ్చని సంసారంలా ఎందుకు నీళ్లు పోసుకుంటారా? ఈ చెడిపోయిన ముందని నేను ఉంచుకుంటే నన్ను నలుగురు ఏమంటారు? మల్లక్క, మీరు అది ఆలోచించలేరు. నలుగురి గురించి కాదే అన్న, ఏదో ఇప్పుడు అలా తప్పు తెలుసుకొని క్షమించుమని వచ్చిర్రు కదా, ఈ ఒక్కసారి క్షమించి చూడు. మరి మంచిగా ఉంటుందా, ఏం చేస్తుంది, ఏం కథ అనేది నీకు వారం రోజులల్లా తెలుస్తుంది కదా. ఆ వారం రోజులల్లా నీకు మంచిగా ఉంటుందా, మరి నీతోటి ఎట్లుంటుంది అనేది నీకు తెలిసే ఉంటుంది కదా. అప్పుడు నువ్వు మాట్లాడు. మళ్ళా వారం రోజుల వరకు ఇంకేదో తప్పు చేసేదాకా నువ్వెందుకు చూస్తావు? నువ్వు అప్పుడు దుబాయ్లో ఉన్నావు కాబట్టి ఇదంతా కథ నడిచింది. నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, ఇక్కడుండే పని చేసుకుంటావు. నువ్వు దుబాయ్ పోవడం అవసరం లేదుగా. కరెక్టేరా, ఎప్పుడు దాన్ని పట్టుకొని ఉంటానరా. నేను ఏదైనా పనికే పోతా కావచ్చు, మళ్ళా ప్రియుణ్ణి పిలిపించుకుంటది కావచ్చు, చెప్పలేం. ఏ అన్నా, అంత సినిమా ఉండదిగా. ప్రియుడు లేడు గీయుడు లేడు, మేము అందరం లేమా? ఇళ్ళల్లా ఎప్పుడు ఎవరో ఒకరం ఉంటూనే ఉంటాం. అంత ఛాన్సు ఇప్పుడు ఇప్పిస్తామా? అందరికి తెలిసింది. వాడు ఇటు మొక్కడి అత్తడా, వాని కాళ్ళు చేతులు ఇరగొట్టం. ఏమోరా, నాకు నమ్మతరం అయితలేదు. ఈ నెల రోజుల సుంది నేను ఆ బాధ అనుభవిస్తున్నారా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా నేను? చెప్పుర్రి, ఒంటరి వాణ్ణి అయిపోయినా అని మస్తు బాధపడతాన్నా ఈ దొంగముండ చేసిన ఏషాలకు. కరెక్టేరా, ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకునే వాళ్ళు నీ కాళ్ళ మీద పడతాం. అయ్యా నా బిడ్డను అప్ప చెప్తామని వచ్చిర్రు. చూడు కదా, నువ్వు ఒక వారం రోజులు చూడు. ఇప్పుడు వచ్చి మంచుకుంటారేమో ఓకే, లేదనంటే దానికి విడాకులు ఇచ్చేవు. ఎవరికైనా ఒక ఛాన్సు ఇయ్యాలని అంటారు కదరా రాము. ఈ ఒక్కసారికైతే చూడురా మరి.
అల్లుడు నీ కాళ్ళు మొక్కుతాం అల్లుడు. ఈ ఒక్కసారి నా బిడ్డ తప్పు మరణించి ఉంచుకో అల్లుడు. అల్లుడు నీకు దండం పెడతాం అల్లుడు. ఒక్కసారికి మమ్మల్ని వర్ణించల్లుడు, ఆ ముఖం చూడల్లుడు. నా బిడ్డ చేసింది తప్పే అల్లుడు, క్షమించరాని నేరం చేసింది. కానీ ఒక్కసారికి మా కడుపు చూడు, మా కడుపు కోత చూడు. ఈ ఒక్కసారికి మా ముఖం చూసి మా బిడ్డను ఉంచుకో అల్లుడు. అల్లుడు నీకు దండం పెడతాము, నీ కాళ్ళు మొక్కుతాం అల్లుడు. ఇంకోసారి ఏదన్నా చేసేది ఉంటే నువ్వు ఏం చేసినా శిక్ష మేము ముగ్గురం అనుభవించుతాం అల్లుడు. అల్లుడు నల్లికుట్లదానా సూత్తనవేందే, నీ మొగరి కాళ్ళ మీద పడుపో. నడు. గుర్రి మామయ్య లేనులే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. దొంగముండా నీకు కొంచెమన్న సిగ్గు లేదా అనే కన్న తల్లిదండ్రిని చేసుకున్నావా భర్తను అందరినీ బాధ పెడుతున్నావు. పిచ్చకుంట్ల బాడుకోవు గురించి నువ్వు గింత అజ్జెత్తివి. నిన్నెంత మంచిగా చూసుకున్నానే నేను. ఎంత మంచిగా ప్రేమగా చూసుకొని ఏదంటే అది పంపినా, ఏదంటే అది తెచ్చినా కాదే. తెచ్చిర్రు, మీరు నన్ను చూసుకున్నారండి. నేనే తప్పు చేసిన. ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగబోదండి. మీ కాళ్ళు మొక్కుతానండి. ఎప్పటికీ మీరే మిమ్మల్ని చూసుకుంటానే నేను బతుకుతానండి. ఒక్కసారికి నన్ను క్షమించండి. మీ కాళ్ళు మొక్కుతున్నామండి. లే వదినేలే. చెడిపోయిన ఆడదాన్ని ఉంచుకుంటే ఇప్పుడు నన్ను ఏమంటారే లోకం? మళ్ళా చెడిపోయిన ఆడదాన్ని తెచ్చి పెట్టుకున్నాడు, వీడేం మొగోడు, వీడేం మనిషి అని అంటారు. అయ్యా లోకం గురించి మనం బతుకుడు అవసరం లేదయ్యా. మన గురించి మనం బతకాలయ్యా. నీ కాళ్ళు మోగుతామయ్యా. ఈ ఒక్కసారి క్షమించి నా బిడ్డను దగ్గరికి తీసుకో అయ్యా. అయ్యా నీ కోపం ఉన్నా మంచిదే, నువ్వు కొట్టినా పడుతుంది, నువ్వు తిట్టినా పడుతుంది. కానీ ఏసొంటి తప్పుడు పని చెయ్యది. మేము దానికి చెప్పే తీరు చెప్పుకున్నామయ్యా. వదినేలే నువ్వులే. వారి కాళ్ళ మీద పడు అనేదాకా పడతలేదు. నేను నిజమే చెప్తున్నాండి, మీతోటి అబద్ధాలు ఆడతలేను. ఇది మళ్ళా పక్కా ప్లాన్ తోటే వచ్చింది నరసక్క. దినేశాలి ఉత్తే అట్లనే అనిపిస్తాంది. అయ్యా అవ్వ ఏడతారు రప్పడుస్తుంది, కానీ దానికి కొంచెమన్నా ఏడుపు రాలే. నువ్వు అమ్మ ఉన్నాకనే పోయి బావ కాళ్ళ మీద పడ్డది అంటవా? నా మనసు ఒప్పుతలేదే. నిన్ను నా ఇంట్లో పెట్టుకోవాలంటే నా మనసు ఒప్పుతలేదు. అయ్యా పని మనిషి తీరనుకో అయ్యా. నీకు నా బిడ్డ మీద నమ్మకం వచ్చేదాకా ఓ పని మనిషి నా ఇంట్లో ఉంది అని అనుకో అయ్యా. కానీ నా బిడ్డను దూరం కొట్టబోకయ్యా. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడయ్యా. ఈ ఒక్కసారికి చూడు. ఇంకా ముందేదన్నా చేస్తే నువ్వు ఏం చేసినా మేము అనుభవిస్తామయ్యా. ఇవి అందరు ముంగట చెప్పుతాన్నాం. ఆగు మామయ్య, ఏడువకు, నువ్వు ఏడు పాపు. దూరం జరుగు అన్న. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడుతుర్రు కదా, సరే మరి చూద్దాం. ఈ ఒక్కసారికి నేను ఉన్నా కదా, ఏదన్నా చేసినా ఏదన్నా అదైనా కూడా నేను ఉన్నా కదా. నువ్వు ఒక వారం రోజులు చూడు. ఈ వారం రోజులలా మరి మంచిగా ఉంటుందా, ఏదన్నా తేడా వస్తుందా చూడలేవు. ఒక్కసారికి చూడరా రాము, మరి నీకే తెలుస్తుంది కదరా. గట్లా ఇక ఎద్దుకోరంటే ఇక ప్రతి మనిషికి అనేది ఒక ఛాన్స్ అనేది ఇయ్యాలరా. అది మార్చుకొని మంచిగా ఉంటేనే వాళ్ళ జీవితానికి అర్థం. లేదు అని అంటే వాళ్ళు బతికినా కుక్క తీరు బతుకుడే, వాళ్ళు బతికినా చచ్చినట్టే కింద, అంతే. సరే నర్సక్క, మీ అందరు అంటుర్రు కాబట్టి నేను ఇప్పుడు దానికి ఒక్క ఛాన్స్ ఇస్తా. కానీ నేను చెప్పిన కండిషన్లు ఉంటా అంటేనే ఆ ఛాన్స్ ఇస్తా, లేకపోతే ఇయ్యా. ఎట్లాంటి కండిషన్లు పెట్టినా నా బిడ్డ ఒప్పుకుంటది. అది నీ బిడ్డ చెప్పాలి అవ్వా, నీ బిడ్డ చెప్పాలి, మీరు కాదు చెప్పేది. ఏం కండిషన్స్? ఇట్రాయే ముండా, ఇంట్లోకే కాలు అవతల పెట్టద్దు, నీ దగ్గర ఫోన్ ఉండద్దు, నేను చెప్పింది చెయ్యాలే, నేను ఏడా ఉండమంటే ఆడు ఉండాలి, ఎటు రమ్మంటే అటు రావాలి. అన్నిటికీ ఓకే. ఆ మీదికి నోరు కూడా ఎత్తద్దు. నేను ఏది చెప్తా అది సై అనాలి గంతే, ఎదురిచ్చి మాట్లాడద్దు. సరే. ఇవన్నిటికి ఒప్పుకుంటానంటేనే సై. నేను ఇప్పుడు వారం 10 రోజులు చూస్తా నీ బిహేవియర్ నా పట్ల అని ఇంట్లో ఎట్లుంటుందో, దాన్ని బట్టి తర్వాత నీ సంగతి చెప్తా నేను. సరే.
అయ్యా బాంచనయ్యా ఇప్పటి సుందది మంచిగానే ఉంటది. ఇంత తేడా వచ్చినా కూడా నువ్వేం చేస్తావో అదే వెయ్యి. మరి మేము పోతాం. ఎటు పోతారు మావయ్య? ఇయ్యాలనే వచ్చిర్రి, ఇంతకు ముందే వచ్చిర్రి. ఇవాళ ఉండుర్రి, ఉండి రేపు ఓర్రి. సరే సరే లత, మీరందరు బయట కోర్రి. సరేనండి. ఇప్పుడు అందరు ముంగట మీరు అన్ని ఒప్పుకున్నారు, అన్నిటికీ ఓకే అన్నారు కాబట్టి ఉంచుకుంటున్నా. గంతే, నేను ఆట ఆడిచ్చినట్టు ఇది ఆట ఆడాలి. అంతే తప్పించి నా మీదికి తిరగబడ్డా, నా మీదికి ఏదన్నా కూడా మాత్రం నేను ఊకునేటోని కాదు. ఒక్క ఛాన్స్ ఈమని అన్నారు, ఒక్కటే ఒక ఛాన్స్ ఇస్తాను. నా జీవితంలో ఇది లాస్ట్ ఛాన్స్ అంతే. ఇది మంచిగా ఉంటేనేమో సై, లేదు అని అంటే తర్వాత ఏం చేయాలో చేస్తా. అత్తమ్మ మీరు ఏడవకుర్రి. ఇక అన్ననైతే చెప్పిండు, అదినే మారి మంచిగా ఉంటే వీళ్ళే మంచిగా బతుకుతారు. ఇప్పుడైతే ఆయన దగ్గర పైసలు లేవు, ఏమన్నా ఉంటే ఇచ్చి పోర్రి మీరు. ఎందుకు అనంటే ఇన్ని రోజుల నుండి తాగి 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 ఉన్న పైసలన్నీ ఓడ చేసుకున్నాడు. ఆయన దగ్గర రూపాయి లేవు. ఈ ఒక్కసారికి మంచిగా వదినకు బుద్ధి చెప్పి పోర్రి పోయేటప్పుడు. ఇయ్యాల రేపు 2 రోజులు అట్లా ఉండుర్రి. వదినా ఇప్పటికైనా మారి మంచిగా ఉండు. గట్టిగా జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎంత కొట్టినా తిట్టినా చేసుకున్న భర్తే కావాలి గాని ఉంచుకున్నోడు కాదు. ఇది అర్థం చేసుకుంటే నీకన్నా మంచి వాళ్ళు ఎవ్వరుండరు. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే నిన్నే అందరూ మెచ్చుకుంటారు. సరే రాజు. చూసిరా దోస్తులు, మరి ఇప్పటి నుండి ఏమైతుంది ఏం కథ అనేది అయితే మేమైతే తొందరగానే మీకు పార్ట్ వైజ్ గా పెడుతూ ఉంటాము, చూపిస్తూ ఉంటాము. అసలు ఏమైంది, ఇది రియల్ స్టోరీ కదా అని మీకు తెలుసుకోవడానికి చాలా ఆతృత ఉంటది. సో అందుకనే మీకోసం టకాటకా వేస్తున్నాం దోస్తులు. వీడియో లేట్ అయినందుకు మాత్రం ఏమనుకోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు. కనీసం 4000 లైకులన్నా రావాలి దోస్తులు, ప్లీజ్. 4000 లైక్స్ వస్తేనన్నా మన వీడియో ముందుకు పోయి కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ దోస్తులు, తప్పకుండా లైక్ అనేది కొట్టండి. తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.